పేరు జయంత్ రెడ్డి, లింగాల మండల్ కోమటికుంట గ్రామము. ఏంటి జనగర్జన అని కేటీఆర్ వస్తుంది. దేనికోసం జనగర్జన? జనగర్జన అంటే ప్రభుత్వం అన్ని అమలుగానే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజల గోసలు అరిగోసలు రైతులు కానీ అందరూ ప్రతి ఒక్కరు అరిగోసలు పడుతారు. వృద్ధులకు 4,000 పింఛన్ అన్నాడు, భార్యాభర్తలకు అన్నాడు, ఏది లేదు. 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, 2 సార్లు రుణమాఫీ చేసిరంటే ఒక 40% మందికి కూడా చేయలేదు. రుణమాఫీ కూడా మోసం చేసిండు, అన్నీ మోసం చేసిండు. ఇందిరం ఇండ్లు అన్నాడు, ఊరికి 4-5 ఇచ్చిండు, వాళ్ళకి బిల్లులు లేక వాళ్ళని కూడా అరిగోసలు పెడుతుండు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వంతో పన్నులు మెడలు వంచి పనులు చేపించాలని ఆశయంతో అచ్చంపేటలో జనగర్జన పెట్టాం. దీని నుంచే రేపు అసెంబ్లీ ఎలక్షన్లకు స్టార్ట్ అవుతుంది. మా అచ్చంపేట గడ్డ నుంచే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటమిని శాసిస్తాం, దాన్ని కంపల్సరీ నెరవేరుస్తాం. 22,000 కోట్ల రూపాయలు రైతులకి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరికి చేసిండు? 22,000 కోట్లు చేసిండు. ఎవరికి చేసిండు? ఉన్న రైతుల దాదాపు ఒక 35-40% రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. ఊర్లోకి వచ్చి ప్రజలను ఎంక్వైరీ చేయండి, రైతులను ఎంక్వైరీ చేయండి. 22,000 కోట్లు అంతా బోకసు. చేసిన వాళ్ళకి ఏదో ఒకరిద్దరికి, అప్పుడు కేసీఆర్ చేసిన వాళ్ళకి కొంతమందికి వచ్చినాయి, కొత్త వాళ్ళకి ఎవరికి రాలేదు. అంత అంత మోసమే అది జరిగింది. రుణమాఫీ కూడా అంత మోసమే. గ్రామాల్లో ఇందిరమ్మ పాలన నడవట్లేదా? ఇందిరమ్మ పాలన ఇక్కడి ప్రజాపాలన లేదు, మొత్తం దోపిడీ పాలన అయింది. గ్రామాల్లో ఏం లేదు, గ్రామాల్లో దోపిడీ పాలన అయింది. ప్రజాపాలన లేదు, ఏ పాలన లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు టీఆర్ఎస్ పని అయిపోయింది, అది గడిచిన కథ అంటున్నారు. ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్లు పెడితే ఏ పని అయిపోయింది అనేది, ఎవరి పని అయిపోయింది అనేది ప్రజలే నిర్ణయిస్తారు. స్థానిక ఎలక్షన్లు ఇలా దమ్ముండి గిన పెడితే ఈ దొంగ నాటకాలు ఆడి ఈ రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్లు అన్నీ వాయిదేయడం కాదు. ధైర్యం ఉండి ఎలక్షన్లు గిన పెడితే అప్పుడు తెలుస్తుంది ఎవరి దమ్మేంది, ప్రజలు ఎవరిని కోరుకుంటుండ్రు, ఎవరి పరిపాలన కోరుకుంటారు, ఎవరిది మంచిగా ఉంది అనేది అప్పుడు చెప్తారు. కేటీఆర్ రేపు అరెస్ట్ అవుతుంది అనేది ఒక చర్చ. వాళ్ళు చేసుకోనండి, అరెస్ట్ చేసుకుంటే ఏం చేస్తారు? అరెస్ట్ చేసుకొని ఏం చేస్తారు? అది ఏది నిరూపణ కానీ అన్ని అమలు, అవి దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేసుకుంటే ఏమవుతుంది? కోర్టుల మీద నమ్మకం ఉంది మాకు, చట్టాల మీద నమ్మకం ఉంది. బయటికి వస్తాం, రాజలేక బయటికి వస్తాం, ప్రజల మద్దతు ఉంది, బయటికి వస్తాం. జై తెలంగాణ. ఏంటి మీటింగ్ ఉద్దేశం? జనగర్జన అని పెట్టారు దేనికోసం? ప్రజల భావాలు వెలిబుచ్చడానికి మీటింగ్ పెట్టిండ్రు. ప్రజల భావాలంటే ప్రజలకు మంచి జరగట్లేదు. ప్రజలకు జరుగుతలేగా. ఏం జరుగుతుంది? మంచి అన్ని వాగ్దానాలు చేయడం, మధ్యలోనే ఆపేయడం, అంతే కదా ఉన్న వాస్తవ పరిస్థితి. రుణమాఫీ 25% చేసిండ్రు, 75 అట్లే ఉండ్రు. రైతు బంధు పెంచారు, రైతు బంధు పెంచారు. ఎన్నిసార్లు ఇచ్చింది? గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. పెంచింది ఎన్నిసార్లు? ఒకటేసారి ఇచ్చిండ్రు. మరి ఒక పంటకి ఇస్తే 4 పంటలు. ఇందిరం ఇల్లు ఇస్తుండ్రు. కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఎందుకు రాలేదు? మస్తు వచ్చాయి. సిటీల్లో చేసిండ్రు, గ్రామాల్లో చేయలేదు. అప్పుడు ఇచ్చేది ఇప్పుడు ఒక బిల్ అయితే వేస్తారని అంటున్నారు. అవి వచ్చినప్పుడు వచ్చినట్టు అంతే. అది పార్టీ వైజ్ గా చేసుకుంటున్నారు. యూరియాకు మీకు తెలియదా? లైన్లు కడుతుండ్రు, అది ఇవ్వడం లేదు. మరి ఇప్పుడు అదే కేసీఆర్ నాయకత్వం గల ప్రభుత్వంలో యూరియాకు ఎప్పుడైనా కొరత వచ్చిందా? మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది? జాగ్రత్త లేకే కదా, ముందు జాగ్రత్త లేకే కదా. వాళ్ళ నుంచి వచ్చాం. అచ్చంపేట జనగర్జన ఎందుకు గర్జించాలి జనాలు? ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా పాలన చేసింది, 10 ఏళ్ల పాలన. ఈ 2 ఏళ్లకే విసిగిపోయినారు జనాలు. ఆ విసిగిపోయినందుకు ఖచ్చితంగా మళ్ళీ వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రావాలి, మళ్ళీ అదే పథకాలు అమలు కావాలి. ఆ ప్రజలందరూ, రైతాంగం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. బీఆర్ఎస్ అద్భుతంగా 10 ఏళ్ళు పరిపాలిస్తే మీరన్న నాగర్ కర్నూలు, అచ్చంపేట 2 ఓడించారు. 2 సార్లు బీఆర్ఎస్ ఓడించారు. 2 సార్లు బీఆర్ఎస్ అనేది అబద్ధపు హామీలు చేసిర్రు. 4,000 పింఛన్ అని చెప్పిర్రు, 2,000 ఉన్న పింఛన్ని 4,000 అని చెప్పిర్రు. ఎక్కడ చేసిర్రు? ఏ విధంగా చేసిర్రు? నమ్మేసేసారు. మోసం చేసిర్రు, అబద్ధం మాటలు చెప్పారు. ఆ మాటలకు ఎవరు ఇప్పుడు మోసపోనిక లేరు. ఖచ్చితంగా ప్రజలు అనుకుని స్వచ్ఛందంగా వస్తున్నారు. రైతాంగం 15,000 రూపాయలు రైతు బంధు చెప్పిండు, ఎక్కడ ఇచ్చిండు? రుణమాఫీ 22,000 కోట్లు చరిత్రలో, దేశ చరిత్రలో లేదు. దేశ చరిత్రలో చేశారని మీరు అంటున్నారు.
ఎక్కడ కూడా రుణమాఫీ స్వచ్ఛందంగా రైతులను అడుగు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ గారి రైతాంగాన్ని మొత్తం అడుగు, ఎక్కడన్నా స్వచ్ఛందంగా నీకు అందరికీ రుణమాఫీ జరిగిందంటే జరగలేదు. కనీసం 50% కూడా జరగలేదు. చాలా ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయని ఇంధనం బిల్లు కానీ ఇట్లాంటి అన్ని ఉద్యోగాలు కానీ కొత్తగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు పూర్తి అమలు కాలేదు, పూర్తి విఫలమైపోయినాయి. ఓకే. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి, అదే ప్రభుత్వం కావాలని ప్రజలందరూ స్వచ్ఛందంగా కోరుకుంటారు. రైతాంగం అంతా కూడా అదే కోరుకుంటుంది. యూరియా కోసం చెప్పులు లైన్లో పెడతా ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు మీడియా మిత్రులు, మీకు తెలియదు ఏం లేదు. యూరియా బస్తా, ఒక్క యూరియా బస్తా కోసం అంత అవస్థలా, ఎన్ని రకాల అవస్థలు పడుతున్నారు. ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి 33 జిల్లాలలో జెడ్పీ చైర్మన్లు మొత్తం టీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఉందా అంతా? ఇది రాసి పెట్టుకోండి. 33 జిల్లాల్లో 33 జిల్లాలు కూడా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్లే ఉంటారు, జిల్లా పరిషత్ చైర్మన్లు. అంత కాన్ఫిడెన్స్ రైతాంగానికి విరక్తి వచ్చేసింది ఆల్రెడీ. ముగిసిన కథ అంటాడు రేవంత్ రెడ్డి. లేదు, ఇది పడిపోయిన కాంగ్రెస్ పడవ, ముగిసిన కథగా బీఆర్ఎస్ మళ్ళీ కొత్త చిగురు వేసి మళ్ళీ ఉరకలెత్తుతుంది. బీఆర్ఎస్ ఎప్పటికి ఈ విధంగా ఉంటుంది. వరపర్తి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి గారి నియోజకవర్గము. అయితే మీరు టీఆర్ఎస్ పడిపోయిందని ఒక మాట అన్నారు కదా, దానికి నేను ముందుకు వచ్చిన. కాంగ్రెస్ పార్టీ కాదు, ఎవరనక వీల్లేదు. ఎందుకొరకంటే 69 నుంచి నేను తొలి ఉద్యమకారిని. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ తెచ్చింది కూడా నేనే, నిరంజన్ రెడ్డి సార్తో పాటు ఉండి అహర్నిశలు పోరాడి. అందుకని ఎన్ నాగమ్మ, వనపర్తి రెండు ఉన్నారు. తొలి దశలో నిరంజన్ రెడ్డి సార్ లేరు, తొలి దశలో నేనున్న 69లో ఆ పత్రం కూడా వచ్చింది నాకు, సన్మాన పత్రము. తర్వాత మొన్న ఐకాన్ 69 ఉద్యమం చేసిన, రెండో దశ మళ్ళీ దశ ఉద్యమం చేసిన ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. కాదు, ఎట్లా ఇచ్చిందంటారు? సుష్మా స్వరాజ్ కూడా మాట్లాడింది కదా. ఆమె మహిళ అయ్యుండి కూడా తెలంగాణ వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకొని ఇవ్వండి అని ఆమె చెప్పింది. ఒక్క సోనియమ్మ చెప్పిందని కాదు, నీ నుంచి నా నుంచి వచ్చేది కాదు. 300 మంది 69లో చనిపోయిన అమరవీరులు. తర్వాత నెక్స్ట్ ఉద్యమంలో శ్రీకాంతాచారి, ఇట్లా ఎంతోమంది పేర్లు ఉన్నాయి. కిష్టయ్య, పోలీస్ కిష్టయ్య, ఇట్లా చాలామంది. తర్వాత నిర్మలను ఉంది ఆ పాప. ఇంతమంది చనిపోయినరు. ఎందుకొరకు చనిపోయినరు? తెలంగాణ కొరకే. ఎందుకంటే మనకు ములికి లేకుండా నాన్ ములికి పెట్టి ఆంధ్రలో వచ్చి ఇక్కడ కూర్చొని తెలంగాణ వచ్చింది అన్నీ చేసినాం. ఒక నిరుద్యోగ సమస్యను అని అన్నారు కదా, కేటీఆర్ సారు ఐటీ ఇవి పెట్టి వాళ్ళకు జాబ్స్ ఇచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు వచ్చే జాబులన్నా కూడా కేసీఆర్ సార్ ఇచ్చినవే. కానీ దాంట్లను కాంగ్రెస్ వాళ్ళు మేమిస్తున్నామని చెప్పి ఇస్తున్నారు. ఎప్పటికీ ఇది తెలంగాణ, ఈడ కాంగ్రెస్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు. కాంగ్రెస్ నో, కాంగ్రెస్ ఓన్లీ టీఆర్ఎస్, బీఆర్ఎస్ అంతే. అందుకని ప్రభుత్వం ఏముందండి, ఇవాళ ఉంటుంది తెల్లారితో పడిపోతుంది. ప్రభుత్వానికి కాదు, పార్టీలో బలం, పార్టీకి బలం. నో కాంగ్రెస్, తెలంగాణకు నో కాంగ్రెస్. అవతలకో ఏమన్నా మాట్లాడుకో. ఎందుకంటే నిరుద్యోగులకు అన్ని 1 చేసుకుంటూ వస్తున్నారు. కేసీఆర్ తల్లిదండ్రులకు పెన్షన్ ఇచ్చిండు. ఎందుకంటే కొడుకులు ఇప్పొద్దు రేపట్ల జాబ్ చేసుకొని ఎక్కడంటే అక్కడ పోయి వాళ్ళని సాగలేరని వాళ్ళకి పెన్షన్లు ఇచ్చిండు. వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్స్, విడో పెన్షన్స్ ఇవన్నీ ఇచ్చుకుంటూ వచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని నీటి వనరులలో ఇచ్చిండు. కొంచెం ఆగితే నిరుద్యోగులకు కూడా అన్ని పత్రాలు వచ్చినాయి. ఆ టైంలో కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిన మేమే పోయినాం కదా. నిరంజన్ రెడ్డి భార్య నేను ఇద్దరం వాసంతి పోతే టీఆర్ఎస్ పక్కా. మీ పేరేం చెప్పండి, నేను నా ఫోన్ నెంబర్ కూడా 9441288849. తొలి మళ్ళీ దశ ఉద్యమకారిని నేను. అందుకని ఈసారి వచ్చేది టీఆర్ఎస్ అంతే. తిమ్మాదిపేట మండలం, గ్రామం చేగుంట. ఏంటి జనగర్జన ఉద్దేశం? కాంగ్రెస్ వాళ్ళు చేసే ఒక తప్పులకు, ఎందుకంటే 4-6 గ్యారెంటీలు అని చెప్పి వాళ్ళు ఏ పని కానీ, రేవంత్ రెడ్డి ఒకటి పొద్దున్న లేసి ఏం చేస్తున్నా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని తీసుకొని తిట్టేదే తప్ప, నేను ఈరోజు హామీలు ఇచ్చిన ఒక్క హామీ అన్న కట్టు చేస్తున్నా అనేది లేకుండా, ఈరోజు జనంలో ఏముందంటే పొద్దున్న లేస్తే తిట్టనికి మాత్రం ఆయన ఇష్టం, ఏ రకంగా ఉంటే ఆ రకంగా తిట్టనికి ఒకటి తప్ప
నేను హామీలు చేస్తున్నానా, నేను ఇచ్చిన మాటలు ఏంది, నేను నా గెలుపుకి ఏమి ఇచ్చిర్రు జనానికి నేను ఏం చేయాలనేది లేదు. పొద్దున్న లేస్తే ఉదయం లేచిందంటే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని తిట్టనికే తప్ప ఆ తిట్టే బదులు అభివృద్ధి ఏం చేయాలి. నైటు పండుకున్నప్పుడు నేను నిజంగా చెప్తున్నా, నా స్థాయి కాదు ఒక ముఖ్యమంత్రి మాట్లాడేది, కానీ నిద్రపోయినప్పుడన్నా కనీసం వాళ్ళని తిట్టే బదులు ఒక్కటన్నా ఈరోజు వడ్లది బోనస్ ఉదయం లేచిందంటే నువ్వు బోనస్ విషయంలో రైతులని 500 బోనస్ అని చెప్పి ప్రతి విలేజ్లో ఎంత ఘోరంగా చేసినట్టే అంత ఘోరంగా చేసినావు. అదే పిండి సంచులు లేక, ఈరియ పిండి లేక ఒక్కొక్క రోజు షాప్ కాడ ఆడపిల్లలు సన్నపిల్లలు వేసుకొని పండుకుంటున్నారు. ఇంత ఘోరంగా ఇక్కడ ప్రభుత్వం చూసిందంటే నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, రాజకీయం చేయబట్టి నేను కూడా 10 ఏళ్ల కింద కాంగ్రెస్ కార్యకర్తని, కానీ ఇంత ఘోరంగా ఎప్పుడు చాలే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రికి. కరెంట్ ఇస్తాడు, ఇంధనం బిల్లు ఇస్తాడు, ఉచిత గ్యాస్ ఇస్తాడు, ఉచిత బస్ ప్రయాణం, ఏది ఇచ్చినా ఫస్ట్ మొదలు పెడతాడు. ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత బోనస్ కూడా ఒక్కసారి మొదలు పెట్టిండు. కరెంటు కూడా ఉచిత అనేది 2 బోనస్ ఇప్పటి వరకు లేదు. ఫస్ట్ సంవత్సరం వచ్చినాయి, ఓనకాలాన్ని వచ్చినాయి. యాసింగ్ ఇప్పటికి 3 నెలలు అయింది. ఇప్పటి వరకు ఒక రైతు కూడా 500 బోనస్ లేదు. సిలిండర్ కూడా ఓపెన్ చేసిండు, 2-3 ఇచ్చిండు. సిలిండర్ కూడా ఒక 2-3కే అయిపోయింది. కరెంటు కూడా ఈ రోజు నిజంగా కరెంటుది ఎంత గోస అంటే 200 యూనిట్ అన్నాడు. 200 యూనిట్ ఇస్తే మంచిది, కానీ 200 యూనిట్ కన్నా ఒక్క యూనిట్ ఎక్కువైతే 200 యూనిట్ 200 ఒక్క యూనిట్ కూడా మొత్తం అంటే వాళ్ళకి డబల్ ఛార్జ్ చేస్తున్నాడు. అది చాలామంది కూడా తెలియదు. ఒకరు లబా మొత్తుకుంటూ ఒక్క యూనిట్ దాటితే 200కు ఇంతకుముందు ఛార్జ్ కన్నా డబల్ ఛార్జ్ మొత్తానికి బిల్లు. నిజంగా కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి జనమంతా ఏమనుకుంటే చిన్న స్థాయికి వెళ్ళి వచ్చిండ్రు, మంచిగా అభివృద్ధి చేస్తారనుకున్నారు, కానీ అభివృద్ధి కాదు. మనిషికి ఇట్లా ప్రాణం ఎట్లా కొట్టుకుంటుంది అంటే ఆ రకం కొట్టుకుంటుంది. రైతులకు అంత టెన్షన్స్లో ఇందిరమ్మ ఇంట్లో వచ్చినాయి, అది కూడా మొదలు పెట్టిండు. బేస్మెంట్ ఇస్తాడు, లాస్ట్ వరకు బిల్లులు ఇయ్యాడు. అది మొదలు పెట్టిక మాత్రం ఫస్ట్ మొదలు పెడతాడు. ఫస్ట్ మొదలు పెట్టాలంటే మాత్రం స్కీమ్లు అన్నీ మొదలు పెడతాడు. ఫస్ట్ 1,00,000 వచ్చింది, 1,00,000 అందరు సంతోషం ఉండరు. ఆ 1,00,000 కాడికే వాళ్ళకు అమ్మమ్మంటే ఇంకో 1,00,000 వస్తుంది. ఏది ఇప్పటి వరకు కూడా పూరముట్ట స్కీమ్లు అయితే చేయలేడు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీని ఏం చేసిండు, ఏదో 60-70 వేలు లక్షల లోపల ఉన్న వాళ్ళకి చేసిండు. 2 లక్షల వాళ్ళకి గోయిందా, ఇంతవరకు అది మర్చిపోయిండు. కానీ జనం చెప్తున్నా, ఎక్కడ ఎలా ఉన్నా కూడా నేను నిజంగా చెప్తున్నా, ఆంధ్రాలో ఎట్లా ఓడగొట్టిండ్రు, నీ టైం కూడా ఆ రకంగానే అవుతుంది. ఆడ 11 అని వచ్చింది, కానీ నువ్వు 5 సీట్లు గెలిస్తే మస్తు ఈసారి నెక్స్ట్లా అన్న. నువ్వు జర జాగ్రత్త, ఎందుకంటే కొంచెం రైతులకైతే ఇబ్బంది పెట్టకుండా అన్న, మీకు దండం ఎత్తిపోతున్నాం. మేము ఫస్ట్ నుండి కూడా ఇంత కాంగ్రెస్ని గబ్బు లేపినామంటే నిండు ముఖ్యమంత్రి చూస్తున్నాం. ఎందుకంటే మేము కాంగ్రెస్లో 10 సంవత్సరాల కింద చూసినాం, కానీ మేము బీఆర్ఎస్లోకి వచ్చినాం. ఈ చోటు ముఖ్యమంత్రిని మేము ఇప్పటి వరకు చూడలేదు. 4-5 ముఖ్యమంత్రులను చూసినాం, కానీ మిమ్మల్ని ఎక్కడ ఇంత ఇబ్బంది పెట్టే ముఖ్యమంత్రిని అయితే చూడలేదు. ఏం పేరే? కృష్ణారెడ్డి, బత్తిని కృష్ణారెడ్డి, ఏ ఊరు? గెండిచింతపల్లి, ఒంగూరు మండలం. ఏంటి, ఎట్లా ఉంది పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన? శూన్యం. ఏంది ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు లేదు. యూరియా లేదు, ఇంకో మహిళలకు ఇస్తానని మహిళలకు లేదు. బతుకమ్మలకు చీరలు వీళ్ళకే ఇస్తామంటున్నాడు, అందరికి లేవు, మహిళా సంఘాలకి. ఏంది అన్నీ శూన్యమే. ఉచిత బస్సు కూడా కొట్లాడి వస్తున్నారు జనాలు. కరెంటు కూడా సగా లేదు. కేసీఆర్ కరెంట్ అంతా ఏం వస్తలేదు. నైట్ 12-1 గంటకు వస్తుంది. కేసీఆర్ 9కే వేసేది. ఓకే, అంత శూన్యమే, ఏది లేదు. లేదు, సరిగ్గా లేదు కరెంటు. 1 గంట వస్తుంది, 2 గంటలకు వస్తుంది. వాళ్ళు ఇష్టం నైట్ టైంలో ఎప్పుడు ఇస్తున్నావు మాకైతే ఇస్తలేదు. రైతుల కరెంటు. యూరియా మొదలు లేదు. ఇవాళ కొంతమంది యూరియా వేయలేదు, సేల్ ఇబ్బంది అయిపోయినాయి. ఈయనతో ఏం ఫాయిదా లేదు. ఉచిత హామీలు ఇచ్చిండు, అమలు అయితే లేదు. మన అక్కడ ఢిల్లీకి మోస్తున్నాడు మూటలు, మొత్తం డబ్బు మొత్తం ఢిల్లీకి మోస్తున్నాడు. ఏంది లేదు. కేసీఆర్ పాలన మంచిగా ఉన్నది. కాకుండా కేసీఆర్ కూడా కొంత దళిత బంధు అవి పెడితే ఫెయిల్ అయ్యిండు. కాకపోతే ఆయన పాలన ఆయన ఆటాన లేదు. ఓడించారంటే ఉచిత హామీలు ఇచ్చి అలింగన హామీలు ఇస్తే జనం మోసపోయిండ్రు.
హైదరాబాద్లో పోలే పల్లెటూరులో పోయిండ్రు గోళ్ళు పల్లెటూరులో తెలియదు వాళ్ళకు. అంటే బీఆర్ఎస్ ఇవాళకు 4,000 పింఛన్ ఇస్తారని లేదు, పింఛన్ లేదు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి వ్యతిరేకత కాదా కాంగ్రెస్ హామీల వల్ల? కాదు ఆ హామీల వల్లనే ఓడిపోయింది బీఆర్ఎస్, అంతేనా? అంతే. లేకుంటే పోదు. ఇప్పుడు గెలవాను, ఇప్పుడు ఓట్లు పెట్టమని ఇప్పుడు కేసులో చూస్తాం. ఇప్పుడు పెట్టమని ఓట్లు తెలిస్తే ఏ పార్టీకి ఎందుకు ఎడతలేదు? సర్పంచ్ ఎలక్షన్ 2 ఏళ్ళు ఎందుకు ఎడలేదు? అనేక ఓపు లేకనే పెట్టలేదు. బీఆర్ఎస్ గెలుస్తానే? ఇప్పుడు గెలుస్తుంది బీఆర్ఎస్. ఎంపీటీ జెడ్పీలు సర్పంచులు మొత్తం వాళ్ళకే నొక్కొస్తాయి. ఇప్పటికి కూడా మళ్ళీ అది చేస్తున్నాడు. మూసి అని మూసికి అడ్డవల నీళ్ళు ఇడిచి మూసిని లేపాలని మొన్న నీళ్ళు ఇడిచాడు. 100 ఏళ్ల కింద పోయిన నీళ్ళు గీయాలు వస్తావా? నీళ్ళు అడ్డవలిగా లేపి చిన్నగా ఇడిస్తే పోవు కదా. ఏకదమ్ము ఇడిస్తాలకు మొత్తం కొట్టుకొని బాయ్ కావాలనే చేసిన మూసి వాళ్ళు లేచిపోవాలని. ఏమంటే మూసి సుందరీకరణ చేస్తానడుగా, వీళ్ళు లేస్తలేరు, ఇట్లా భయపడిపోతారని. ఏం బాగాలేదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ బాగుంది. త్వరలో వస్తుంది, అందరూ అదే కోరుకుంటారు. బీఆర్ఎస్ కూడా కోరుకుంటారు. మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? కంపల్సరీ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఎందుకు రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు గ్యాస్ ఇవన్నీ ఇస్తాను అన్ని బోకర్ మోడల్ తప్ప ఏముండదు, అన్ని బోకర్ మోడల్ తప్ప ఏముండదు. అంతే. బ్రోకర్ మాటలేదు అంటే అది ఆయన అధికారం ఉన్నందుకు అని చెప్తున్నాను, కానీ అన్ని హామీ చేయలేకపోతున్నాయి. అంతే, అంతే. ఇప్పుడు ఏం అమలు కావట్లేదు ఊర్లలో? ఊళ్ళో ఏం కాదు, ఒక 2 అవుతున్నాయి, మిగతా కావట్లేదు. అంతే, పేరు గట్ట చూపెడుతున్నారు లేదంతే. ఓకే. నా పేరు పాండ్రంగాచారి, ఎక్కడి నుంచి వస్తాను? తిమ్మాజిపేట పక్కన ఎదురపల్లి. ఏంటి జనగర్జన మీటింగ్? అదే జనగర్జన అంటే అదే మీటింగ్ పెట్టిండు, చెప్తూ వచ్చినాం. ఇప్పుడు ఎట్లుంది గ్రామాల్లో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన ప్రజలు ఏమనుకుంటున్నారు? చాలా విసిగిపోయారు ఇప్పటికే. దేనికి? 6 హామీలు ఇచ్చిండు, ఏమి సక్క అమలు లేవు. కొన్ని అవుతున్నాయి కదా? ఏమి కాలే. ఇందిరమ్మ ఇండ్లన్నీ ఇచ్చిండు, బిల్లు లేవు, ఏం లేవు, మధ్యలో ఆగినాయి, బిల్లులు రావట్లేదు. రావట్లేదు. ఇక ఆయన చేసింది ఏం లేదు. యూరియాకు ఇబ్బందులు అవుతున్నాయి, ఏదైనా అన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఏది సకాలేదు. ఇల్లు వచ్చినాయి అసలు మీ ఊళ్ళో? మా ఊళ్ళో ఒక 13 ఏమో వచ్చినాయి, 6 7 అయినాయి, కానీ ఆ బిల్లులు రాలేదని ఆపుకొని ఉన్నారు. బిల్లు ఎందుకు రావట్లేదు? వస్తున్నాయి ప్రతి వారం వేస్తున్నారు. వేస్తలేరు, వేస్తే వాళ్ళు ఎందుకు ఆపుతారు? ఏకనే ఆపిరు. నిజంగా రావట్లేదు అంటే బిల్లులు అంటే కరెక్ట్ వాళ్ళు ఏందో వాళ్ళు మరి పరిపాలన ఏదో మరి సెక్రటరీ ఏం చేస్తున్నాయో కానీ అయినాయి, ఇల్లు అయితే అయినాయి, కండిషన్లు పెట్టిరు. ఈ ఉచిత బస్సు ఇవన్నీ ఉచిత బస్సు ఏముంది? కరెంటు మొత్తం ట్రిప్పులే, కరెక్ట్ అయితే వస్తలేదు. ఇంతకుముందు జనరేటర్ కూడా స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నారు కేసీఆర్ గవర్నమెంట్లో. ఇప్పుడు టోటల్గా జనరేటర్ వచ్చి నడుపుకుంటున్నారు. అంత కొడుతుందా? ట్రిప్పులే మొత్తం, గంటకు 2-3 సార్లు పోతుంది కరెంటు. మోటార్లకు అట్లా అవుతుంది, ఇంట్లో కరెంటు కూడా అట్లా అవుతుంది. మాది తాడూరు మండలం అల్లాపూర్. ఏంటి జనగర్జన ఉద్దేశం? మీ జనగర్జన అంటే ఇక రేపు రాబోయే రోజుల్లో జనగర్జన దానికోసం. ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన? ఏం బాగుంది, రేవంత్ రెడ్డి పరిపాలన ఏం బాగాలేదు. చూడడానికి అనుకోవడానికే తప్ప చేయడానికి ఏం లేదు. ఇక అది అంతలోనే ఉంది. ఇక అంతా అయితే బాగాలేదు అనుకో. ఒకడికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండేది. అంటే ఏ విషయంలో బాగాలేదు? ఏముంది ఇక ప్రభుత్వం అనుకున్న 6 గ్యారెంటీల్లో ఏం లేవు, గ్యారెంటీలు ఇచ్చినవి ఏం లేవు. ఆడలకు సిలిండర్ ఇస్తామన్నారు, అది లేదు. పిండి సంచులు చూసినామా, అది లేదు. పిండి సంచులు యూరియా బస్సులది, అది ప్రాబ్లం ఉంది. బస్సులో అని పెట్టింది కానీ బస్సుల్లో కొట్టుకసావడం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఆడ ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు ఉన్నది కానీ ఇంకా ఏం కాలే కదా, ఇప్పుడు వరకు ఏం కాలేదు. ఇందిరా మిండ్లు ఇస్తా అంటే వారికి ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇస్తారు, పార్టీలకే ఇస్తారు. పార్టీలో ఉన్న వాళ్ళకే ఇస్తారు, పార్టీలో లేని వాళ్ళకు గుడిసె ఉన్నా కానీ ఆ గుడిసెల వాళ్ళకి లేనే లేవు. ఇప్పుడు అరువులకు లేవు. అల్లాపూర్ విలేజ్లో చూసుకుంటే దాదాపు 20-30 ఇండ్లు రావాలి. అవి పార్టీలకు సంబంధించిన వాళ్ళకు, పార్టీలు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఉన్న వాళ్ళకు కూలగొట్టి మర్యాదలు కట్టుకుంటున్నారు. గుడిసె ఉన్న వాళ్ళకి మాత్రం లేవు. ఇప్పటికి మేము మొన్న 2-3 గుడిసెలు ఉన్నాయి, గుడిసె ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆ గుడిసె వాళ్ళకి మేమే ఇప్పించినాం. అట్లా ఎట్లా ఇస్తారు మీరు? ఇది కరెక్ట్ కాదు కదండి. నేను కూడా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్. కానీ పార్టీలో ప్రాబ్లం వచ్చేసి ఏం లేవు. మొన్న ఓడిపోయినాక వచ్చాను, అంటే ప్రభుత్వం వచ్చినాక బయటకు వచ్చినా. అట్లా పార్టీలో ఉండేటోళ్ళకు కూడా సభ్యతలు కరెక్ట్ లేవు, పార్టీలో ఉండేటోళ్ళనే గుర్తించుకొని లేదు. అట్లా ఆయన పరిపాలన 6 గ్యారెంటీలు కాదు కానీ ఒక గ్యారెంటీ కూడా చేయలేదు ఆయన. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉంది. రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, తర్వాత యువత కానివ్వండి, నిరుద్యోగులు చాలా
కసితోనే ఉన్నారు. రేపు వచ్చే రాబోయే కాలంలో కేసీఆర్ కావాలని జనాలు కోరుకుంటున్నారు. దేనికి కేసీఆర్ ఇప్పుడు ఏమందట్లే మీకు? ఆయన జరిపిన అభివృద్ధి, ఆయన చేసిన అభివృద్ధి తప్ప ఏది లేదు. సారే కావాలి, కారే కావాలని కోరుకుంటున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తాడు, బిల్లు ఇస్తాడు, ఉచిత బస్సు ఇచ్చాడు. బస్సులు ఇస్తే బస్సులు ఆడోళ్ళే కొట్టుకుంటున్నారు. బస్సు ఫ్రీ కాదు, రైతులకు ఎరువులు కానివ్వండి, తర్వాత రైతు బంధు, రైతు బీమా రైతులు రుణమాఫీ ఎక్కడ చేసిండు? 104 కూడా చేయలేదు. అంతే, 2 లక్షల రుణమాఫీ లేదు, 104 కూడా చేయలేదు. మేము వనపర్తి నియోజకవర్గం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి మాజీ మంత్రి గారి నియోజకవర్గం నుంచి వచ్చాము. ఏంటి ఎట్లా ఉంది ఈ 2 ఇయర్స్ పరిపాలన? ఇంకో 2 నెలలు అయితే 2 ఇయర్స్ కంప్లీట్ అయింది కొత్త ప్రభుత్వం. 2 సంవత్సరాలు కావస్తుంది, సుమారు 19 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన 6 సంక్షేమ పథకాలు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానము ఎలాంటిది ఏది ఒక్కటి కూడా నడవలేదు. ఒకటి ఇచ్చిండ్రు, ఏది ఫ్రీ బస్ అని ఇచ్చిండ్రు, నామమాత్రానికి ఇచ్చిండ్రు. అది ఇచ్చిండ్రు, వాళ్ళు ఆడవులే కొట్టుకుంటున్నారు. దానికి వెళ్ళి ఉపయోగం అనేది చాలా తక్కువ ఉంది. అది గవర్నమెంట్కే లాస్. అది ఏ విధంగా చూసినా. ఇప్పుడు ఉచితంగా 200 యూనిట్లు కరెంట్ ఇస్తారు, అందరు పేదలకు ఉపయోగపడుతుంది. పేదలకు ఉపయోగపడేది ఏం లేదు. కాంగ్రెస్ లబ్ధిదారులకు, వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ నాయకులకే మున్సిపాలిటీలో కానీ, సంబంధిత గ్రామ పంచాయతీలో కానీ వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు. సామాన్యమైన పబ్లిక్ ఎవరికి చేరతలేవు వాళ్ళు ఇచ్చే పథకాలు. ఇప్పుడు ఇందిరా ఇళ్ళు ఉన్నాయి, కేసీఆర్ 10 ఏళ్ళలో ఇల్లు ఇలే కానీ ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్లు కానీ నేనేం చెప్తున్నా మిత్రమా అంటే, నేను టీఆర్ఎస్ పార్టీ అనేది కూడా పక్కన పెడదాం. ఇందిరమ్మ ఇండ్లు అనేది ఎవరికి ఇచ్చారు అనేది మీరే పోయండి. ఒకసారి గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీలో కానీ ఏదైనా పోయి మీరు ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి. ప్రతి ఒక్క పేరు కార్యకర్తలకే ఉంటుంది. వాళ్ళ లబ్ధిదారులకు, వాళ్ళ కన్నుచరులకు, వాళ్ళ ఎమ్మడ జెండా మోసేట నాయకులకు తప్ప ఏ సామాన్యమైన ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు ఏది ఒకటి కూడా జరగలేదు. ఇప్పుడు మనకు రైతుల గోస చూసుకుంటే కన్నుల రక్తం కారుతుంది. నేను కూడా ఒక రైతునే. ఒక యూరియా పిండి లేక ఇప్పటికి నా చేను అనేది ఇంత ఉంది. యూరియా సంచి అంటే సమానంగా సకాలంలో రైతు పడే కష్టం ఏంటంటే, ఆ పంట సకాలంలో వేసే ఎరువులు వేయకపోతే చేను అనేది పైకి రాదు. ఇప్పుడు తొలి దశలోనే ఒక ఫీటున్నర వరకు ఉండి అది ఈయన దశకు వచ్చింది. రైతు ఇప్పుడు ఏం చేయాలి? పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళక రైతులు ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. గతంలో కేసీఆర్ రాకముందుకు ప్రభుత్వం మళ్ళా అప్పుడు రైతు ఎట్లా గోసపడిండో, ఎట్లా బలిదానాలు రైతులు కరెంటు లేక రైతులకు వాడే ఏది సకాలంలో అందక ఉరేసుకొని చచ్చిపోయిన కాలాలు ఉన్నాయి. మళ్ళీ సేమ్ అదే పునరావృతం జరుగుతుంది. ఇప్పుడు పేరు సాయి ప్రభాస్ రెడ్డి, తెలకపల్లి మండలం గట్టునెల్లికూరు గ్రామం. రైతును రాజును చేయడం కేసీఆర్ గారి వల్లే సాధ్యమైంది. ఆ ప్రణాళికలో భాగంగా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల కోసం, వ్యవసాయం కోసం దాదాపు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. అందులో భాగంగానే రైతు బంధు కానీ, ఉచిత కరెంటు కానీ, మాకు కేఎల్ఐ ద్వారా నీళ్లు కానీ, ప్రాజెక్టులు కట్టి రైతులకు సాగునీరు అందించడం ద్వారా పంటలు పండించుకొని రైతులు ఆనందంగా ఉన్న సమయంలో మళ్ళీ ఈరోజు మార్పంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రైతుల పరిస్థితి చాలా ఘోరంగా అయింది. ఈరోజు రైతు బంధు 4 టర్ములకు దాదాపు 2 టర్ములే అందించారు. దాంట్లో కూడా గత సంవత్సరం పంటలేలని కొన్ని కోతలు పెట్టి ఆ రైతు బంధును కూడా సగం వేయడం జరిగింది. ఇంకా రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. మార్కెటింగ్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. ఏ మిల్లుకైనా, ఏ పత్తి మిల్లుకైనా కానీ, వడ్లు ఉందామన్నా కానీ అక్కడ కోతలు పెట్టడం జరుగుతుంది. రైతులు రాజు చేస్తే ఎందుకు ఓడిపోయింది బీఆర్ఎస్? కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలు, ఇంకా రైతు బంధు 10,000 కాస్త 15,000 అవుతుంది. మార్కెటింగ్ వ్యవస్థ సక్రమంగా జరుగుతుంది. సన్నవడ్లకు బోనస్ ఇస్తుంది. ఇంకా ఏదైనా కార్యక్రమాలు రైతులకు మేలు జరుగుతుందనే ఒక ఆశతోని రైతులు, పాపం అమాయకులు రైతులు, వాళ్ళు నమ్మి ఏదో జరుగుతుందనే ఒక ఆశతోని వేస్తే ఈరోజు ఉన్నది పోయింది. రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. సన్న వడ్లకు బోనస్ లేదు. ఆ వడ్లకు కూడా దాదాపు మా ఊరు ఇవ్వలేదు. నేను రైతునే. మేము దాదాపు 42 క్వింటాల వడ్లు అమ్మినాం. మొన్న యాసంగి అయితే రాలేదు. వానాకాలం మేము వేయలేదు. యాసంగి వేసినాం, రాలేదు, ఇవ్వలేదు. ఏప్రిల్లో అమ్మినాం, ఇప్పటి వరకు రాలేదు. ఆ వడ్లు కూడా 42 క్వింటాలకు 4.5 క్వింటాలు తరుగు పేరుతో, తేమ శాతం పేరుతో
కోత విధించడం జరిగింది. 500 బోనస్ అసలు రాలేదు. ఇంకా పత్తి అమ్ముకోవడానికి వెళ్తే అక్కడ మార్కెటింగ్ అధికారి ఉండడు. పత్తి మిల్లర్లదే రాజ్యంగా నడుస్తుంది. గవర్నమెంట్ మరి మార్కెటింగ్ శాఖ ఏం చేస్తుందో తెలియదు. వ్యవసాయ మంత్రి ఉన్నాడా తెలంగాణ రాష్ట్రంలో లేడో తెలియదు. ఆ పత్తి మిల్లు దగ్గర ఒక ట్రాక్టర్కి 2 క్వింటాల కమిషన్ అడుగుతున్నారు. ఇది వాస్తవం కాదు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలుసుకొని ఈసారన్న పత్తికి గత సంవత్సరం మా గ్రామంలో 7,500 మద్దతు ధర ఉంటే ప్రతి రైతు కూడా 6,000కే అమ్ముకోవడం జరిగింది. ఈ రైతు దాదాపు 80 క్వింటాల పత్తి 5,600 రూపాయలకు అమ్ముకొని దాదాపు 2 లక్షల రూపాయలు కమిషన్ కాదు. పత్తి బాగాలేదు, పత్తి కలర్ లేదు, పత్తి మాయిశ్చర్ ఉంది, అది దాన్ని ఏదో కోత విధించి దాదాపు 2 లక్షల నష్టం చేసింది వాస్తవం. ఇట్లా మా ఒక్క గ్రామంలోనే సుమారు 2 నుంచి 3 కోట్ల వరకు రైతులకు నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం మరి మార్కెటింగ్ శాఖ ఏం చేస్తుందో తెలియదు. కనీసం ఇప్పుడన్నా కొంచెం మారి ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ల వరకైతే రైతులు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రైతును రాజు చేసే కార్యక్రమం మళ్ళీ సంపూర్ణంగా ముగిసి తెలంగాణ రైతులు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శమయ్యే రోజులు తప్పకుండా వస్తాయి. జై తెలంగాణ, జై కేసీఆర్. శివ ఎక్కడి నుంచి వచ్చారు? నేను తాడూరు మండల్ నార్కల్ నియోజకవర్గం నుంచి వస్తాను. ఎట్లా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన? ఆయన పాలన గురించి చెప్పొద్దు. ఈ సభ చూస్తే ఆ పాలన అర్థమవుతుంది. దేనికి సభ? ఈ సభనా ఈరోజు ఇక్కడ ఒక ఏమంటారు కేటీఆర్కి ఎవరు లేరు. అచ్చంపేట అని చెప్పడానికి ఒక మగోడు వస్తుండు అచ్చంపేట నియోజకవర్గానికి. అట్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే కాలు పెట్టని అని అన్నాడు. ఒక్క కాలు కాదు, 1000 లక్షల కాళ్ళు దిగుతున్నాయి ఈరోజు. దాన్ని చూసి తట్టుకోవాలి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి వెళ్తుంది? నేను బీఆర్ఎస్ మించిన పార్టీ లేదు, రాదు. బీఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీ రాదు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని చేసినా ఈరోజు యూరియా కానీ నీళ్లు కానీ ఇప్పుడు నిన్న వచ్చిన మూసీ నది హైదరాబాద్లో మూసీ వరదలకు కానీ అయిపోయినట్టే. ఇక అచ్చంపేటలో బీఆర్ఎస్ నాయకుడు లేడు అంటున్నారు కాంగ్రెస్ నాయకులు లేడు కాదు, ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తాడు. కొద్దిసేపు అయినాక నాయకుడు వస్తాడు. ఇప్పుడు లేకపోవచ్చు కానీ రేపు వచ్చే నాయకుడిని చూసి తట్టుకోలేరు. సిరిసిల్ల నుంచి వచ్చే కేటీఆర్ నాయకుడా లేదా ఇక్కడ నాయకుడా? సిరిసిల్ల నుంచి వచ్చే కేటీఆర్ నాయకుడు ఇక్కడ నాయకుడిని ఎన్నుకుంటాడు. ఇక్కడ ఉండే నాయకుడిని ఈ రోజు ప్రజెంట్ చేస్తాడు. ఆ నాయకుడిని చూసినప్పుడు వీళ్ళకు సగం విజయం ఇక్కడనే అయిపోతుంది. ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలనకి రేవంత్ రెడ్డి పరిపాలన? మాకు కామన్గా చెప్పాలంటే ఇంకా ఏమంటారు గలీజ్ చెప్పాలంటే ఇంకోలాకుంది. ఇప్పుడు ప్రజాపాలన వేరు, కేసీఆర్ పాలన వేరు. ప్రజాపాలన అంటే ఇప్పుడు ఉచితంగా 200 యూనిట్లు కరెంట్ ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, ఉచిత బస్సు ఇచ్చిండు. ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తుండు. ఫ్యాన్ తిరిగితే టీవీ నడుస్తలేదు, టీవీ నడిస్తే ఫ్యాన్ తిరుగుతలేదు. నువ్వు ఆనాటి రోజులు తెచ్చిండు. ఆ రోజు వైఎస్ఆర్ ఇట్లా మీకు తెలంగాణ కరెంట్ ఇవ్వలేదు అన్నాడు కదా. ఈ రోజు ఇట్లా అదే పరిస్థితి. అవతల ఇంట్లో కరెంట్, అవతల ఇంట్లో ఫ్యాన్ తిరిగితే ఇవతల ఇంట్లో కరెంట్ నడుస్తలేదు. యువతల ఇంట్లో కరెంటు నడిస్తే అవతల ఇంట్లో తిరుగుతలేదు. అది కథ అట్లుంది. 2 సంవత్సరాల గడువు కాలం దగ్గరికి వచ్చిన ఇంతవరకు అతను గ్యారంటీలు ఇంతవరకు కాలేదు. అతను హామీలు ఇంతవరకు చేతగాని హామీలు 420 హామీలు ఇచ్చి ఇప్పటి జనాలను మభ్యపెట్టి ఏదో ప్రభుత్వం అధికారంలో వచ్చినాక జనాలకు చూపిస్తున్నాడు. చెప్పుల లైన్లో పెట్టి ఆనాటి రోజులు తెస్తా అని ఆనాటి రోజులే నిజంగా యూరియా కోసం జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఏ విషయంలో పడుతున్నారు. ఖచ్చితంగా రైతులు కావచ్చు రుణమాఫీ విషయంలో కావచ్చు ఏదైనా కానీ లేదు 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 తప్పు. అది ఏం చేయమంటావు? నాకు ఎకరా 10 కుంటలు ఉంది, నాకు కాలేదు. మరి ఎట్లా? నాకు లోన 60,000 ఉందనా? నాకు 60,000 కాలేదు. నా పాస్బుక్ కూడా చూపిస్తా. 236లో నా సర్వే నెంబర్. నాది నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ తాడూరు మండల్ ఐతోలు లచ్చిరం తండ గ్రామ పంచాయతీ నాది. చూడమను కావాలంటే అయితే దాన్ని ఒప్పుకుంటా. నేను చాలా ట్రై చేసినాం. ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అని జోలి తప్ప ఏం పీకేది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు వాడు బొచ్చుపి ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం రాలేడు. చెప్తున్నాం కదా, ఉమ్మడి మామనాడు జిల్లాలలో ఎన్ని సీట్లు టీఆర్ఎస్ పార్టీలు ఎన్ని పోయినాయో ఇప్పటికీ బైకి మళ్ళీ మేమే గెలుస్తామని పక్కా చెప్తున్నాం. మేము ఉంది కాలే. ఈ మాట నేను చెప్తున్నా కదా. నా పేరు శివనాయక్, లచ్చిరంతండ గ్రామ పంచాయతీ తాడూరు మండలం నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఏవో ఏమంటుండు అవుతుందన్న నెక్స్ట్ విడతలో వస్తుంది, నెక్స్ట్ విడతలో వస్తుంది అని చెప్తారు కానీ ఆ విడత వచ్చేటట్లేదు. అది అయితే అవుతుంది, అది అయ్యేటట్లేదు. నాది నాగర్ కర్నూలు జిల్లా బిజెపల్లి మండలం మంగనూరు గ్రామం. ఎట్లా ఉంది ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు, రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు అయితే పూర్తి. ఇద్దరికి తేడా ఏంటి? తేడా అనేది ఏంటంటే
ఫస్ట్ తెలంగాణకు ఉపయోగపడ్డది ఎన్టీ రామారావు పార్టీ. రేషన్ బియ్యం కానీ, కంట్రోల్ బియ్యం కానీ, సబ్సిడీ. అప్పుడు మంత్రి అనేది కేసీఆర్ ఉన్నాడు, ఎన్టీ రామారావు చదువున కేసీఆర్ ఉన్నాడు. ఆ అడుగుజాడల పొడిచి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మేలు చేయాలి, తెలంగాణ ప్రజల చైతన్యం రావాలి అనే ఆలోచన అయినా అక్కడ నుంచే ఆయన అనుకున్న పనులు కాకపోతే పక్కన పార్టీ పెట్టి, తెలంగాణ పార్టీ ఉద్యమం పెట్టి 25 ఏళ్ళు పోరాటం చేసి దాన్ని మేము ఆలోచన చేసి కూడా మేము మా తెలంగాణ, మా పెత్తనం మాది, మాకు కావాలని ఆలోచన చేసినాం. అప్పుడు కేసీఆర్ని గెలిపించుకున్నాం. 2 సార్లు 3 సార్లు ఎంపీ గెలిచినా కానీ, ఎమ్మెల్యే గెలిచినా కానీ రాజీనామా చేసి, ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి, ఇక్కడ నాగం వాళ్ళు కూడా రాజీనామా చేసి మన తెలంగాణ కోసం పోరాటం చేసి దాన్ని తెలంగాణ అనేది సాధించుకున్నాం. కాబట్టి ప్రజలకు చాలా మేలు జరిగింది. ఈ తెలంగాణ మన డబ్బు, మన కథ, మన పరిపాలన అనేది మనకు, మా తెలంగాణ ప్రజలకు చాలా మేలు జరిగింది. ఏ దాని కానీ, యూరియా పిండి కానీ, లేదా నీళ్ళ కానీ, లేదా కరెంటుకు కానీ, లేకపోతే ఇక ఎవరన్నా అతిమీరి చచ్చిపోతే రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, వ్యవసాయానికి ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయానికి వేరే కూలి పోకుండా, బొంబాయి కలకత్తా పోకుండా ఇదే ఆంధ్ర పోయి కాలువలు మోసినారు మా నాయనోళ్ళు కాలువ మోసి కన్నమ్మ తిప్పల పడి రూపాయికి చారానికి ఒక రోజు కష్టం చేసిన వాళ్ళు. ఇవాళ అక్కడ ఆంధ్ర పాలన కూడా మన తెలంగాణకు వచ్చి కూలి చేసుకుని ఇవాళ అమలు చేస్తున్నాడు, నాటేనికి వస్తున్నాడంటే తెలంగాణ అంటే మన తెలంగాణ చాలా చైతన్యమైంది, చాలా మెరుగైంది ఈ 10 సంవత్సరాలకు. ఇప్పుడు అనుకోని పరిస్థితి అనుకోని పరిస్థితులు అత్యాశ పెట్టి అన్ని ఫ్రీ పెట్టి అన్ని నాశనం చేసి వాళ్ళ పరిపాలన కోసానికి, వాళ్ళ పెత్తనం కోసానికి నాశనం చేసి ఈరోజు మొత్తం మళ్ళా కూలిపోయే కాలం వచ్చింది. మళ్ళా యథావిధి మళ్ళీ ఆంధ్రకు మళ్ళా రాజధానికి పోవాల్సి వచ్చింది, అమరావతికి పోయి కూలి చేసుకునే కర్మ వచ్చింది. దీన్ని ఎప్పుడైతే దీన్ని అనుగబోతున్నామో, ఎప్పుడైతే మన పరిపాలన మళ్ళా చేసుకుంటామో అప్పుడు మనకు ఈ కేసీఆర్ ఉన్న వాళ్ళు మనకేం పర్వాలేదు అనుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ పరిపాలన అయితే మళ్ళీ రైతు ఎప్పటిలాగా మళ్ళీ రైతు మంచిగా అవుతాడు. ఇప్పటి కూడా మనకు చాలా అవస్థలు ఉన్నాయి, చూస్తున్నాం. లైన్లు పట్టుకొని చూస్తున్నాం, కొట్టుకొని చూస్తున్నాం. బస్సు ఫిరి ఏం ఫిరి అంత లంగలు చేసి, తాగుబోతలు చేసి నానా ఇబ్బందులు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మనకొద్దు. మంచి ప్రభుత్వం, మళ్ళీ వచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వమే, మన తెలంగాణ ప్రభుత్వమే మనం తెచ్చుకుందామని కోరుతూ మీరందరికీ నమస్కారం. నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ బిజ్నాపల్లి మండల్ మంగనూరు విలేజ్. గత 10 సంవత్సరాల పాలనను ఎప్పుడు కూడా ఈ విధంగా చూడలే. ఈ వచ్చిన 22 నెలల నుంచే మనం రకరకాల ఇబ్బందులు పడుతున్నాం. రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 1 లక్ష ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను ఈయన కేవలం ఆర్డర్ కాపీలు ఇచ్చి 60,000 ఉద్యోగాలు నేనే ఇచ్చిన అని చెప్పి జబ్బలు జరుచుకుంటున్నాను. మంది గుట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకునే రకం ఈ రేవంత్ రెడ్డి. ఈరోజు రకరకాల ఇబ్బందులు, ఏ విధమైనటువంటి పని జరగట్లేదు. ఎటువంటి పనులు జరగట్లేదు. ఉచిత కరెంట్ అంటే కొంతమందికి వస్తుంది, సిలిండర్ అనేది కొంతమందికే వస్తుంది, అందరికీ అందుబాటులో లేదు, అందరికీ అటువంటి ఫలాలు అందట్లేదు. విద్యార్థులది అయితే మెయిన్ నిరుద్యోగ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది. 60,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలే, దానికి ఆర్డర్ కాపీస్ ఇచ్చి నేనే ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి అది కరెక్ట్ పద్ధతి కాదు. ఆయన ఇచ్చేటువంటి ఉద్యోగాలు కరెక్ట్గా ఇస్తే బాగుంటుంది. నిరుద్యోగ వ్యవస్థ చాలా మితిమీరిపోతుంది. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులను కూడా అణచివేసి మరీ దారుణాలు చేస్తున్నాడు. కాబట్టి అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఉద్యోగాలు అయితే ఇవ్వాలి. నేను నాగర్ కర్నూలు నుంచి వచ్చాము. మన నాగర్ కర్నూలు మండల్ పుల్జాల గ్రామం. మన ఇక్కడ మహాగర్జన పెట్టారు కదా, కేటీఆర్ సభకి విజయవంతం జనగర్జన పెట్టారు కదా, ఆ విజయవంతం చేద్దామని మన మర్రి సార్ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో మనకి పాలన అలా ఉంది, ప్రజాపాలన అలా ఉంది, బాగాలేదు. ఏం బాగుంది చెప్పండి, మీరు చూసినంత వరకు ఏం మంచిగా ఉంది? అవును, మొన్న యూరియా విషయంలో కూడా ఎంత ఇబ్బంది పడ్డారు. ఎలా ఇంతకుముందు ఎప్పుడన్నా మార్పు అన్నారు కానీ, సరే ఆ మార్పులను ఇలాంటి మార్పు కూడా ఫస్ట్ మార్పు లాగా ఈ మార్పు వస్తానే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకుముందు క్యూలో పెట్టుకొని చూసిన కాలాలు. కానీ 10 ఏళ్ళలో ఎప్పుడన్నా కేసీఆర్ పాలనలో ఎప్పుడన్నా చెప్పుల లైన్లో పెట్టి కానీ, ఏదైనా యూరియా కోసం కానీ, ఆటోకి ఇచ్చినా కానీ ఆటోకి పైసలు ఇస్తే వాడు వేసుకొచ్చి ఇంటికి కడేసేది. అలాంటి పాలన చూసినాం. కానీ ఈ రెండు సంవత్సరాల్లోనే లైన్లో పెట్టి యూరియా కోసానికి కొట్లాట, ఏడుపులు, తుడుపులు, చిలకలు ఇడిచిపెట్టి, చేతాను ఇడిచిపెట్టి, అందులో కాలం కూడా అనుకూలించని సమయంలో ఇలాంటి ఇబ్బంది పెట్టి రైతులను చాలా అవస్థలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. కానీ ఇంకొకటి ఏంటంటే హామీలు చెప్తున్నాడు, 420 హామీలు చెప్తున్నాడు. అందులో ఏమి చేసిండు?
ఉచిత కరెంట్ అంటున్నాడు. ఉచిత కరెంట్ అని అందులో కొంతమందికే వస్తుంది. ఆ రేషన్ కార్డు బేస్ చేసి చేస్తున్నాడు. ఆ రేషన్ కార్డు రుణమాఫీ వచ్చింది అంటున్నారు, కానీ ఏమొచ్చింది అందులో ఒక 50% వచ్చింది. కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. అందులో ప్రాబ్లం ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు, కానీ మొత్తం ఇందిరా మిల్లు వచ్చినాయి. అదేమిది ఒకరికి వచ్చినట్టు ఇప్పుడు 5 మంది ఉన్నారు, 5 మందిలో ఒకరికి ఇద్దరికి పడుతున్నాయి, మొత్తానికి పడతలేదు. కానీ ఈ పాలన ఎలాంటి మంచిగా లేదు. మళ్ళీ కేసీఆర్ పాలన వచ్చే మా తెలంగాణ బాగుపడుతుందని మా ఉద్దేశం. విద్యార్థులు చాలా యువతలో మేలు కలిపి మంచి పాలన వస్తుంది, మాకు కూడా మంచి భవిష్యత్తు వస్తుంది. విద్యార్థులకు ఏమైనా ఫ్యూచర్లో మంచిగా వాళ్ళ జీతాల మీద ఏదైనా నౌకలు వస్తుంది అనే ఆలోచన ఉన్నారు. కానీ ఇప్పుడు ఫస్ట్ బేస్గా విద్యార్థులే ముందలకయ్యి మేము చేసిన తప్పుకు ఏదైనా సరే ఆ రోజు కేసీఆర్ ఇచ్చిన కొన్ని నౌకలు తప్ప అదే దాన్నే అమలు చేసిన మేము పెంచినామంటున్నాం. కానీ అవి ఇచ్చిన కేసీఆర్ ఇచ్చినవే తప్ప వేరే టీవీ కనిపిస్తలేవు. ఇప్పుడు ఈ ఇప్పుడు జరిగే స్థానిక ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా అందరు మనసులో ఉంది. రిజర్వేషన్ మార్చినాం అదే అని చెప్పి నిన్న మనకు డిక్లేర్ చేసి కదా 42% అని ఏదో గోల్మాల్ చేసి ఏదో రిజర్వేషన్ పరంగా గోల్మాల్ చేసి అందరినీ మాయమాటలు చెప్పే విధానమే తప్ప అందులో అందరు ఫిక్స్ అయ్యే ఉన్నారు. అసలు ఈ రిజర్వేషన్ మార్చి ఈ నియోజకవర్గంలో ఇలా మార్చితే ఈ క్యాండిడేట్కి వెళ్ళి ఎఫెక్ట్ పడుతుంది, అలా పడుతుంది ఇలా పడుతుంది ఎలా పడ్డా కానీ జనాల్లో మాత్రం మార్పు అయితే మొదలైంది. ఆ మార్పు ఖచ్చితంగా చూపించి తీస్తారు. ఈ స్థానిక ఎలక్షన్లోనే కనిపిస్తుంది. అంటే చెప్పడం కన్నా చేసి చూపించడం మేలు, అది ఖచ్చితంగా చూపిస్తారు. కానీ ఇక్కడ వచ్చే జనరల్ సీట్ తాడా బీసీ వస్తుంది, బీసీ వస్తే అలా కూడా మన బీసీ రిజర్వేషన్ పరంగా సపోర్ట్ చేస్తున్నారు కదా, ఓసీకి లేదు కదా. సరే రెడ్డి పాలన లేకుండా బీసీ పాలన చేస్తున్నారు కదా, మన రేవంత్ అనే ఫీలింగ్ మన ముఖ్యమంత్రి చేస్తున్నారు కదా అనే ఫీలింగ్ అందరిలో ఉంటుంది అనుకుంటున్నాడు. కానీ అది మాయపెట్టే మాటలని అర్థమైపోయింది. ఆ పాలన కాకుండా ప్రజాపాలన కాకుండా మన కేసీఆర్ పాలననే ఆయన చెప్పకుండా చేసిండు. ఈయన చెప్పి కూడా మాయపెట్టి మాయమాటలు చెప్పే రకంగా ఉంది. కేసీఆర్ ఎప్పుడన్నా మనకేమన్నా దళిత బంధు ఇస్తాను మాట ఇచ్చిండా, హామీలు ఇచ్చిండా? ఏమన్నా ఆ రోజు ఏమి ఇవ్వలే కదా. సరే రైతు చనిపోతే ఒక్క కుంట భూమి ఉన్నా కూడా 5 లక్షల రూపాయలు మనకు వచ్చేది, కానీ అది 5 లక్షలు ఇస్తానని చెప్పిండా? ఇవాళ కుంట భూమి కాదు 10 ఎకరాల భూమి ఉన్నా కూడా ఒక రైతు చనిపోతే ఆయనకు దూసే దిక్కులు లేకుండా అయిపోయింది. సరే ఇంతకుముందు టైంకి మనకు నాటేసుకునే టైంలో కానీ పెట్టుబడి టైంలో కానీ మంచి టైంకి దళిత అదేది మనకు రైతు బంధు పడేది. ఇప్పుడు రైతు బంధు పడుతుందా? ఏం పడుతుంది? అందులో కూడా ఇప్పుడు చూడండి వర్షాలకి ప్రాబ్లంగా అది ఒక ప్రాబ్లం అయితే ఈ యూరియాకి వెళ్ళి బస్తాలకి వెళ్ళి చాలా ప్రాబ్లం అవుతుంది. దానికి అందరూ కనిపెట్టుకునే ఉన్నారు. ఈయన ఎన్ని మాయమాటలు చెప్పినా ఏది చేసినా కూడా ప్రజలు ఖచ్చితమైన తీర్పు ఖచ్చితమైన మార్పు చూపించే తీరుతారని మేము కోరుకుంటున్నాం. మాది అచ్చంపేట నియోజకవర్గం రంగాపూర్ విలేజ్. దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నా పేరు వెంకటయ్య, పుల్లగుర్ల వెంకటయ్య. నాకు కేసీఆర్ దేవుడు. ఏ విధంగా దేవుడు అంటే దళిత బంధు ఇచ్చిండు. ఈరోజు కాన్స్టిట్యున్సీలో దాదాపు 100 మందికి దళితులకు ఇస్తే 100 మంది కూడా చాలా బీద వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చిండు. అదేవిధంగా చారగొండ మండలానికి పూర్తి స్థాయిగా దళిత బంధు ఇచ్చినటువంటి మహనీయుడు మాదిగల ఎస్సీలందరి ఆరాధ దైవము కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పేరు ఈరోజు జీవన మరణ సమస్యలుగా ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లకా నుంచి కూడా ముసలోళ్ళ వరకు కూడా కేసీఆర్ రావాలి, మా బాపు ఉన్నప్పుడు బాగుండే, మా బాపు వచ్చినప్పుడు అప్పుడున్నప్పుడే పాలన బాగుండే అని ఈరోజు ప్రజలు మొత్తం ఆయననే స్మరిస్తున్నారు. ఇక్కడ క్యాండిడేట్ ఎవరు అనేది కాదు ముఖ్యం, మెయిన్ కేసీఆరే మాకు ముఖ్యం. కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయాలే మాకు ముఖ్యం. ఆయన ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి వినూతనమైనటువంటి సంస్కరణలో ప్రజలకు అందించినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు మొత్తం ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి చేరువైనాయి. కళ్యాణ లక్ష్మి ఆ రోజు చెప్పకుండానే 50,000, 75,000, 1,16,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి మహనీయుడు. దళితులల్లా చాలామంది కూడా పెళ్లిళ్ళు చేయలేనటువంటి స్తోమత ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా 1,00,000 రూపాయలు ఒక వరంలాగా అనిపించింది. ఒక పెద్దమామ వచ్చి ఆ బిడ్డకు ఒక కుటుంబాన్ని ఆదుకున్నటువంటి మహనీయుడు ఆ కేసీఆర్ గారు. అట్లాంటి పథకాలు తీసుకొచ్చిండు. ఒకప్పుడు పిల్లలు జన్మించాలంటే గవర్నమెంట్ తల్లిదండ్రుల దగ్గర హాస్పిటల్లో ఒక 50,000 పోసి అమ్మాయికి డెలివరీ చేయించేవాళ్ళం. కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆడబిడ్డను కడుపుతో ఉన్నప్పటి నుంచి న్యూట్రియం కిట్స్ ఇచ్చి ఆ తర్వాత డెలివరీ అయితే ఇంటికాడ నుంచి తీసుకొని ఇక్కడ 12,000 రూపాయలు అమ్మాయికి పుడితే అమ్మాయికి ఇచ్చి సగర్వంగా ఒక బండిలో తల్లిని బిడ్డను అమ్మఒడి ద్వారా ఇంటికి చేర్చినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. ఒక్కొక్క పథకం కాదు చెప్పుకుంటూ పోతే ఒక గంటల తర్వాత
సార్ ఒకటే సార్ ఒకటి ఏమనుకున్నారు సార్ అంటే నిజమైనటువంటి మా కాన్స్టిట్యున్సీలో కూడా మాకు అంతకుముందు మా దగ్గర పనిచేసినటువంటి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మాకు ఉన్నాడు. కానీ ఈసారి పోతాడు అనేది కూడా కార్యకర్తలు కూడా తెలిసిపోయింది. సార్ ఈసారి మా సార్ పోతే ఏమవుతుంది, అక్కడ కేసీఆర్ వస్తాడు కదా మాకన్నా అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఆ విధంగానే జనాల లోపల కూడా ఏమైందంటే కాన్స్టిట్యున్సీలో పోత కాకుండొచ్చు, కాకపోతే ఖచ్చితంగా మా కేసీఆర్ వస్తాడు అనేటువంటి ఊహాగానాల్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉండడం వల్ల కొన్ని కాన్స్టిట్యున్సీలలో ఈ విధంగా మీరు చూడండి సార్, మీకంటే మీడియా కంటే ప్రజల కంటే తెలియంది అందరికి తెలిసిందే. ఒక 8.5% ఓట్లతోనే ఈరోజు గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి గారు. ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ కాన్స్టిట్యున్సీ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా సీఎం అయింది అని మేము అందరం సంబరపడ్డాం. ఈ 20 నెలల్లో ఒక్క గడ్డిపోస తీయలేదు. ఆయన వచ్చిన తర్వాత కనీసం ఏమి పెట్టుబడులు తీసుకొస్తున్నాడు, ఈ ప్రాంతంలో బిజినెస్లు పెడుతున్నాడు, ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు కడుతున్నాడు. ఉన్న ప్రాజెక్టుకు పాలమూరు రంగారెడ్డిని కూడా ఈరోజు పూర్తి చేయలేకపోతున్నాడు. రోడ్లు అధ్వానమైనటువంటి పరిస్థితి, రోడ్లు ఉన్నాయి. ఒకటి ఆయన తీసుకొస్తామన్న మార్పు ఏందన్న ఉంది అని అంటే అది ఒకటి మార్పు ఏం తీసుకొచ్చిన మార్పు అంటే ప్రజలను భయపెట్టియడం, ఏమన్నా ఎదురు మాట్లాడితే తన్నడం, లేదంటే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో వేయడం. ఒక గిరిజన యువకుడు ఒక యూరియా బస్తా కోసానికి రోడ్డున పడి వాళ్ళ ధర్నా చేస్తే ఆ బిడ్డలు తీసుకుపోయి కొట్టి కాళ్ళు లేవలేనటువంటి దెబ్బలు కొట్టి ఆ విధంగా శిక్షిస్తున్నారు. మాట్లాడితే కేసులు పెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విధంగా రాజకీయం ఎప్పుడు ఏలలేరు, ఎవరు కూడా ముందుకు పోలేరు. ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుడు గతంలో చేసినటువంటి మా నాయకుడు కూడా మా కేసీఆర్ గారి మీద ఇప్పుడు ఆయన లేకపోతే ఆ మహనీయుడు లేకపోతే మేమందరం కూడా ఎవరం లేము. ఆ మహనీయుడు ఆ కేసీఆర్ గారు ఆ భగవంతుడి నుంచి ఎట్లా ఇచ్చిండో ఆయనకు కారణ జన్ముడు అని అందరూ అంటారు. కానీ నిజమైన కారణ జన్ముడు జనం కోసానికే. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇప్పుడు కేశవరావు గారే ఒప్పుకుంటున్నాడు. ఆయన జేబులో ఉన్నటువంటి లాస్ట్ పెన్ను కూడా ఒక ప్రజలకు ఇచ్చిపోయేటువంటి మహనీయుడు ఆయన అని కేశవరావు గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పిన సందర్భం ఉన్నది. అంటే ప్రతిపక్షాలు కూడా చెప్పిన సందర్భం. అట్లాంటి మహనీయుడు ఆయన ప్రజల కోసానికి ప్రజల వద్దనే ఉండి ప్రజల కోసానికే సావాలనుకున్నటువంటి నాయకుడు ఆ మహనీయుడు. అట్లాంటి దాంట్లో పనిచేసినటువంటి వ్యక్తిని 10 సంవత్సరాలు మా దగ్గర పనిచేసి మా దగ్గర ఎమ్మెల్యేగా ఉండి 10 సంవత్సరాల నుండి కూడా మా కేసీఆర్ని తిట్టడం మాకు అగౌరవపరిచినటువంటి అంశం. దయచేసి ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఈ తండాప ఇచ్చినటువంటి జనం ఈరోజు మా ఊర్లో అయ్యా మీరు 100 మందిని తీసుకురమ్మని చెప్పారు. మాకు చెప్పినటువంటి సూచన ఏంటంటే మీ ఊరికి 100 మంది టార్గెట్ బాబు, ఇంకా మీరు 100 మంది చేస్తే చాలన్నారు. మేము ఇంటింటికి పోయి ఇట్లా చెప్తే ఆటోలు పెట్టినాం. 8 ఆటోలు 166 మంది వచ్చింది. 166 మంది వచ్చి అంటే జనము చెప్పకుండా ఇట్లా చెప్పుతూనే తండాపలు వస్తున్నారు. రేపు స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా మా గ్రామంలో ఎగిరేసి కేసీఆర్కి మేము అందరం అన్నుదండగా ఉండమని మరొకసారి నిరూపిస్తామని మీ అందరి సమక్షంలో వేడుకుంటున్నాం.